మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. ఎందుకో పాపం. పాపం ఏంటండి, పుణ్యం కోసమే మనిద్దరం ఏ గొడవలు లేకుండా నవ్వుతూ ఉంటే మావయ్య కూడా సంతోషిస్తాడు అన్నారు కదా, అందుకే. కావేరి, నువ్వేనా ఈ మాటలంటుంది? కాదు, వేరే ఎవరో మాట్లాడుతుంటే నేను డబ్బింగ్ చెప్తున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఆట పట్టించింది చాలు. ఎన్ని రోజులు మనసులో ఏదేదో పెట్టుకొని భయం అనుమానంతో మిమ్మల్ని బాధ పెట్టాను. ఇక నుండి అలాంటివేం లేకుండా శాంతంగా ఉంటూ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచాలని ఫిక్స్ అయ్యాను. ఈ రోజు పిడుగులతో కూడిన భారీ వర్షం పడబోతుందన్నమాట. అందుకేనా భయపడి ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేశారు? భయపడి కాదు, బెంగళూరు వెళ్ళడానికి. బెంగళూరా? అవును, ఒక మీటింగ్ ఉంది. ఆకాశ కుదరక నన్ను వెళ్ళమన్నాడు. అయితే నేను కూడా వస్తానండి. అటు నుంచి అటే మైసూరు, కూర్గు, మంగళూరు అన్ని కవర్ చేసి వచ్చేద్దాం. హలో మేడం, నేను వెళ్ళేది సరదాగా టూరుకు కాదు, బిజినెస్ పని మీద. నన్ను తీసుకెళ్ళొచ్చు కదండి. బెంగళూరు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెలుసా. ఒక్క రోజులో మీటింగ్ ఫినిష్ చేసుకొని తిరిగి రావాలి. ఆ తర్వాత ఆఫీసులో చాలా పనులున్నాయి. పని పని ఇదే గోల. పెళ్ళైన తర్వాత నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఎప్పుడు చూడు బిజీగా బిజినెస్లు, లేకపోతే ఫైటింగులు. కావేరి, ఇప్పుడు కుదరదు. ఇంకోసారి వీలైతే తప్పకుండా తీసుకెళ్తాను. ఇంకోసారి ఎప్పుడు వస్తుందో కనీసం మీకేనా తెలుసా? గొడవ పడని ఇప్పుడే చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసావా? ఇది గొడవ కాదు, నా గోడు. ఏదో ఒకట్లే. నా బట్టలు బ్యాగ్లో పెట్టు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటో నా బతుకు, పెళ్ళానికి తక్కువ పని మనిషికి ఎక్కువ అయిపోయింది. నుంచి అన్ని కరెక్ట్ ఉండేటట్టు కాఫీ పెడతాను. నువ్వు పెట్టడం కాదు, సంధ్య దగ్గర నేర్చుకో, అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా అంటే చాలా నచ్చాయి, సూపర్ గా ఉన్నాయి. రెండిట్లో నీకు నచ్చింది తీసుకొని ఇంకొక చీర సంధ్యకి ఇవ్వు. ఏమైంది కావేరి, అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈరోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. నువ్వెన్ని బిస్కెట్స్ వేసినా నేను మాత్రం నేను బెంగళూరు తీసుకెళ్ళను. కావేరి, నేను కింద ఉంటాను, బ్యాగ్ సర్దేసి కిందకి తీసుకొని రా. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావడమే మేలు. ఇంకా చాలా ఆపు కావేరి. నీకు మా ఆయన మొదటి భార్య గురించి తెలుసా? ప్రతిదీ కామెడీనే మీకు. కామెడీ ఏంటి సంధ్య, నేను సీరియస్ గానే చెప్తున్నాను. సీరియస్ అంటూనే సెటైర్లు వేస్తున్నారా? అది కాదు. ఏంటో అంత కామెడీ? ఆ జోక్ ఏంటో నాకు కూడా చెప్తే నేను నవ్వుతాను కదా. బెంగళూరు ట్రాఫిక్ గురించి సెటైర్లు వేస్తున్నారు, అది విని నవ్వుతున్నాను. సెటైర్లు కాదు ఆకాష్, అక్కడ ట్రాఫిక్ గురించి
ఆన్లైన్లో రకరకాల మీమ్స్ వచ్చాయి, అవే చెప్తున్నాను. సిలికాన్ సిటీ కదా, క్రౌడెడ్ సిటీ, ట్రాఫిక్ కష్టాలు తప్పవు మరి. సూర్య, నీ ఫ్లైట్కి టైం అవుతోంది. లగేజ్ ప్యాక్ చేసుకున్నావా? కావేరికి చెప్పాను, తను చేస్తుంది. సరే, మీటింగ్ బాగా అటెండ్ చేయి. మన మేనేజర్కి అంతా చెప్పాను, అతను నీకు హెల్ప్ చేస్తాడు. ఏదన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. అంత చెప్పే బదులు మీరే బెంగళూరు వెళ్లాల్సింది. అనవసరంగా సూర్యన్ ఎందుకు కష్టపెట్టడం? అనవసరం కాదు, ఇది అనుభవం కోసం. సూర్య నా పార్ట్నర్. ఇలాంటి మీటింగ్లకు అటెండ్ అయితేనే తనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓ, మీ తర్వాత స్థానం సూర్యది కాబట్టి ఇప్పటి నుండి ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. అంతే కదా మరి. సరే సూర్య, ఫ్లైట్కి టైం అవుతోంది. మన సిటీ ట్రాఫిక్ బెంగళూరు ట్రాఫిక్ ఏ మాత్రం తీసిపోదు. తొందరగా స్టార్ట్ అయితే మంచిది. క్యారీ ఆన్. యా. కావేరి, బ్యాగ్ సర్దేశావా? ఏంటి అలా ఉన్నావు? ఓ, బెంగళూరుకి తీసుకెళ్ళట్లేదని కోపంగా ఉందా? సారీ కావేరి, రీజన్ చెప్పాను కదా. ఒక్కరోజు టూర్కు నువ్వు వచ్చినా పెద్దగా యూజ్ ఉండదు. నెక్స్ట్ టైం సిటీ దాటి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను, సరేనా? ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. ఇంకా ఇలా డల్గా ఉంటే ఎలా కావేరి? ఫస్ట్ టైం సోలోగా మీటింగ్కి వెళ్తున్నాను, నవ్వుతూ పంపించొచ్చు కదా. కావేరేనంత రిక్వెస్ట్ చేసే బదులు తన్ని కూడా బెంగళూరు తీసుకెళ్ళొచ్చు కదా. ఒక్కరోజు టూర్కి ఎందుకని నేనే వద్దని చెప్పాను సంధ్య. ఒక్కరోజనే ఏముంది, మీ వర్క్ అయిపోతే ఇంకో రోజు బెంగళూరులోనే ఉండండి. హ్యాపీగా కావేరితో సిటీ మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏదైనా వర్క్ ఉంటే ఆయన చూసుకుంటారు. మీరు కావేరి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి తొందరగా రాకపోయినా ఆయన ఏమి అనరు. సరే, కావేరిని తీసుకునే వెళ్తాను. సరే, ఈ కాఫీ కావేరికి ఇవ్వండి. కావేరి, ఈ కాఫీ తాగి నువ్వు కూడా బట్టలు సర్దుకో, ఇద్దరం కలిసి వెళ్దాం. కావేరి, నా మాట వినిపిస్తుందా? తొందరగా రెడీ అవ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది. నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటి అలా అంటావు? ఇందాకటి నుంచి తీసుకెళ్ళమని చాలా రిక్వెస్ట్ చేశా. వద్దన్నందుకు డల్ మూడ్లో కూడా ఉన్నావు. కలిసి వెళ్దామంటే ఇప్పుడు రానంటావేంటి? నాకు రావాలని లేదు, మీరు వెళ్ళండి. నిజంగానే అంటున్నావా లేక ఇంకా కోపంగానే ఉన్నావా? లేదు, నిజంగానే చెప్తున్నాను, మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం.